పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిన విషయం, పాలకొండ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి జనసేన జాని అంబటి రాంబాబుపై జరిగిన దాడిని కాపుకులంపై దాడిగా చిత్రీకరిస్తున్న వైసీపీ తీరును తీవ్రంగా ఖండించారు. కాపుకుల ప్రతిష్టను నిలబెట్టేందుకే రాంబాబు ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. మాది పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిన విషయం, కొద్ది రోజులుగా మాజీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు గారి తాలూకా విషయం అందరికీ తెలుసు. మరి ఆయన నోటు దురుసు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కూటమి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కొంతమంది ఇది తప్పు అనే పద్ధతి రీతిలో ప్రశ్నించడం అనేది అంబటి రాంబాబు జరిగింది. మరి ఆ కార్యక్రమంలో అదే వైఎస్ఆర్సీపీ తాలూకు వ్యక్తుల్ని కలిపి పెట్టి ఆయన వాహనాన్ని, ఆయన ఇంటిని ఆయనే దాడి చేసుకున్న చరిత్ర కూడా ఈ మధ్యలో జరిగింది. మాది పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిన విషయం, కొద్ది రోజులుగా మాజీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు గారి తాలూకా విషయం అందరికీ తెలుసు. మరి ఆయన నోటు దురుసు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కూటమి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కొంతమంది ఇది తప్పు అనే పద్ధతి రీతిలో ప్రశ్నించడం అనేది అంబటి రాంబాబు జరిగింది. మరి ఆ కార్యక్రమంలో అదే వైఎస్ఆర్సీపీ తాలూకు వ్యక్తుల్ని కలిపి పెట్టి ఆయన వాహనాన్ని, ఆయన ఇంటిని ఆయనే దాడి చేసుకున్న చరిత్ర కూడా ఈ మధ్యలో జరిగింది. మాది పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిన విషయం, కొద్ది రోజులుగా మాజీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు గారి తాలూకా విషయం అందరికీ తెలుసు. మరి ఆయన నోటు దురుసు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కూటమి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా